అదేవిధంగా తీసుకుంటే ప్రస్తుతం ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవారు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఏంటి, గ్యాస్ బండ్లు ఏంటి, మరి ప్రతిదీ కూడా ఏది కొనాలన్నా మరి మహిళలు ఎందుకనంటే ఒక రకం చెప్పాలంటే కన్నీళ్ళు పెట్టుకునే నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. గ్యాస్ బండ కొనుక్కుంటానికి 600, 700 ఉన్న గ్యాస్ బండని మరి ఈ రోజున 1100 పెట్టి తెచ్చుకుంటున్నారు. అంటే మరి గడవదు కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా అందరి కష్టాలు తీరుతాయి అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా కూర్చున్నారు. చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాము. మరి ఈ వడ్లమన్నాళ్ళలో తిరుగుతుంటే ప్రతి మహిళ కూడా చెబుతుంది, అమ్మ అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో, మా బాధలు ఎప్పుడు తీరుతాయని మేము అందరం ఎదురు చూస్తున్నాం. రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలోనే ఉన్నాయి. జగన్ గారి హయాం వచ్చినాక కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? అసలు కార్పొరేషన్ మర్చిపోయారు అయినా కార్పొరేషన్ లోన్లు బీసీలకు కానీ, ఎస్సీలకి, మరి కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ కూడా ఆయన ఇష్టం లేదు. ఎందుకనంటే ఆయన ఇస్తున్నట్టు చూపిస్తున్నాడు. ఎందుకంటే కాపు నేస్తామని, బీసీ నేస్తామని మేము ఇస్తున్నామని చెబుతున్నాడు. ఎందుకంటే కాపు కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్కి మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని మరి అతను మరి ఒక్కొక్కళ్ళకి మరి కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కళ్ళకి ఇస్తే నిరుద్యోగులకి ఇస్తే వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకుని ఒక్కొక్క గ్రామానికి వచ్చారనుకోండి, ఒక గ్రామానికి 10 మందికి ఇచ్చారని 10 షాపులు పెట్టుకోవటం, ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అయ్యేవాళ్ళు. అలాంటిది ఈయన ఏం చేశారు, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఆయన మరి గ్రామంలో ఉన్న ఒక 10 మందికో 15 మందికో 15,000 కాడికి ఇస్తున్నాడు. ఏంటి ఒక 2-3 లక్షలు పంచుతున్నాడు. 15 లక్షలు 20 లక్షలు వస్తే ఆ ఊరికి ఓ 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు పంచి తతమా ఆయన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఒక కార్పొరేషన్కి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందింది లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఒకటని కాదు, అన్ని రకాలుగా కూడా ఆయన ఆదాయం చూసుకుంటున్నాడు, ఆయన ఎమ్మెల్యేల ఆదాయం చూసుకుంటున్నాడు, మినిస్టర్ల ఆదాయం చూసుకుంటున్నారు. ఏ రకంగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఎందుకండి మరి పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది నిధులు, ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించేసేసి అతని ఖాతాలోకి మార్చేసుకుంటున్నాడు. పంచాయతీ సర్పంచ్కి ఒక్క అధికారం ఉందా? మన తెలుగుదేశం సర్పంచా, వైఎస్ఆర్ సర్పంచా, ఇంకో సర్పంచ్ అని మేము చెప్పట్లేదు. సర్పంచ్కి అనేది ఒక హోదా కానీ ఒక పని చేయటానికి అధికారం లేదు. వచ్చిన నిధులన్నీ కూడా ఆయన గుటహా స్వాహా చేస్తున్నాడు. అదేవిధంగా తీసుకుంటే వచ్చారు ప్రధానంగా నిరుద్యోగులు కూడా బాగా పెరిగిపోయారు. సంబంధించినంత వరకు మన రాష్ట్రానికి రాజధాని కనుక ఉంటే ఏమైనా కంపెనీలు వచ్చేవి అని చెప్పి కొంతమంది నిపుణులు అంటున్నారు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు మరి నిరుద్యోగులు మరి పెరిగిపోలా ఏముంది ఇప్పుడు కంపెనీ ఇప్పుడు రాజధాని వస్తే మరి మంచి కంపెనీలు వచ్చాయి మన రాష్ట్రానికి. ఒక కంపెనీ వచ్చిందా? ఒక దేశం వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో మంచి కంపెనీ పెడతాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, ఇక్కడ మేము ఏదన్నా లాభం పొందుదామని మేము ఏదైనా కంపెనీ పెట్టుకుంటా కానీ ఒక్క కంపెనీ రావటం లేదు. వచ్చినవన్నీ కూడా తెలంగాణ వెళ్ళిపోయినాయి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా వచ్చిన కంపెనీలు కూడా తెలంగాణ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఏమీ పట్టించుకోడు. ఆయన అసలు కంపెనీ గురించి కానీ ఒక నిరుద్యోగుల గురించి కానీ ఏదీ లేదు. ఆయన పార్టీలో ఉండేవాళ్ళని ఆయన కింద వాళ్ళ మామూలుగా వేసుకుని వాళ్ళు చేసుకుంటాం తప్పితే ఇంక ఏది కూడా వాళ్ళు దేనికి కూడా ఎవ్వరికి కూడా ఏ నిరుద్యోగికి కూడా ఏ నిరుపేదకు కూడా ఎవ్వరికి ఎలాంటి సాయం చేయరండి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చేసుకుంటారు. అదే ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఒక మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు నవ్వొస్తుంది. ఎందుకనంటే ఒక మినిస్టర్ హోదాలో ఉండి అలాంటి మాట మాట్లాడుతాం సంస్కారహీనులకి అట్లాంటి మాటలు వస్తాయి. సంస్కారం ఉన్న వాళ్ళకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఉద్యోగాలు ఇస్తేనే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులు లేని వాళ్ళు ఏం చేస్తారు? నిరుపేదలుగా బలాదూరుగా చిన్న వయసులోనే మరి ఆ తల్లిదండ్రులకు భారంగా మిగిలిపోతున్నారు ఆ పిల్లలు. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఆ మినిస్టర్కి మరి ఆయన ఆలోచించి మాట్లాడుతున్నారో అవినీతితో మాట్లాడుతున్నారో మరి ఆయనకే వదిలేస్తున్నాము. మరి ఈ నిరుద్యోగులు పెంచినా మరి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నేతలు మరి ముఖ్య నాయకులు మా ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది.